అప్పుడు యోగి ఆదిత్యనాథ్, ఇప్పుడేమో హిమంత బిశ్వ శర్మ. వీళ్ళిద్దరితో పాటు సువేందు అధికారి. వీరి ముగ్గురి పాలన చూస్తున్నట్లయితే ఇండియా సేఫ్టీనే ముఖ్యం కదా అన్నట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ వీడియోని మొత్తం చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మనం రీసెంట్గా వీడియో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ యాంటీ డ్రగ్స్కి ఏ విధంగా అక్కడ రాష్ట్రంలో ఈ నిబంధనలు అనేవి తీసుకొస్తున్నాడు. ముఖ్యంగా మనం ఏదైతే ఈ అక్రమంగా ఈ డ్రగ్స్ని సీజ్ చేయడము, మద్యపానం సీజ్ చేయడం ఇవన్నిటిని చూస్తుంటాము. వాటి మీద రోడ్ రోలర్ ఎక్కించే అట్లాంటి ప్రోగ్రాంలు కూడా చూసినాం. కానీ ఎక్కడనైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఆ రోడ్ రోలర్ని ఎక్కి వాటన్నిటిని తొక్కడం చూసిండ్రా? అసలు అస్సాంలో ఈ సీఎం హిమంత బిశ్వ శర్మ పరిపాలన ఎంత జబర్దస్త్ ఉందంటే నిజంగా యాంటీ డ్రగ్స్గా ఇంతగానం ఒక సీఎం పనిచేయగలుగుతాడా అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. డ్రగ్స్ని నిర్మూలించడము, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలి అని స్పీచ్లు ఇచ్చేటోళ్ళని చూసినాము, మాట్లాడేటోళ్ళని చూసినాము, ఏదో మీద పనిచేసేటోళ్ళని కూడా చూసినాం. కానీ స్వయంగా ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఆయన పాల్గొని అంటే ఇంత ఎఫెక్టివ్గా ఉంటుంది అని అక్కడ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఈయన చేసిండు చూడు. ఈయన చూస్తుంటే నిజంగానే ఇండియా సేఫ్టీనే ముఖ్యము, నేషన్ ఫస్ట్ అని అనుకునే ముఖ్యమంత్రులు కూడా ఉంటారు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈయనతో పాటు సువేందు అధికారి, వెస్ట్ బెంగాల్ సీఎం, ఈయన కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఎప్పుడైతే అక్కడ సీఎంగా గెలిచిండో ఆ తర్వాత ఆయన తీసుకొచ్చిన కీలక నిర్ణయాలు ఏంటంటే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఎంతమంది అక్రమ వలసదారులు వెళ్ళిండ్రో మనం చూస్తూనే ఉన్నాము. కొన్ని లక్షల మంది వాళ్ళు బార్లు కట్టి పోతుంటే ఓరి దేవుడా ఇంతమంది ఉన్నారా, ఇంతమంది మన దేశం మీద పడి మన సొమ్ము తింటుండ్రా అని అనుకోని భారతీయుడు అంటూ కూడా లేడు. అంతమందిని ఎల్లగొట్టే ఈ ప్రక్రియను తీసుకొచ్చి అక్కడ బార్డర్లో కూడా ఎంత గట్టిగా నిబంధనలు అంటే ఇంకా మళ్ళీ అవతల నుంచి యువతలకు వచ్చేది లేదు అన్న విధంగా అంత గట్టిగా లా అండ్ ఆర్డర్, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ను ఎంత కఠినంగా అమలు చేస్తున్నాడంటే అక్కడ రౌడీ షీటర్లు కానీ, అక్రమంగా వసూలు చేసుకునే వాళ్ళు కానీ, దందాలు చేసే వాళ్ళు కానీ వీళ్ళందరినీ ఒక్కొక్కరిగా లోపలేయడము, వాళ్ళందరినీ కంట్రోల్ చేయడము, ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ ఒక్క నా కొడుకుని కూడా అక్కడ సరౌండింగ్స్లో ఉండే విధంగా అంటే అక్కడ సరౌండింగ్స్లో లేకుండా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తుంటే ఒకప్పుడు వెస్ట్ బెంగాల్లో ఈ దందాలు, అక్రమాలు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయి అసలు చిన్న గల్లీ లీడర్కి కూడా భయపడి వణికే పరిస్థితులు అక్కడ ప్రజల్లో ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి వాటికి చోటే లేదు. అట్లా ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేస్తే వాళ్ళని సీదా బొక్కలో వేయడమే అదొక పనిగా కూడా అక్కడ పెట్టుకున్నారు. ఇక లా అండ్ ఆర్డర్ కఠినంగా అమలు చేయడము, ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్కి ఎవరైనా ఇబ్బంది కలిగించే విధంగా చర్యలు చేస్తే అది ఎంత పెద్ద బడా నేత అయినా సరే కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా అక్కడ సువేందు అధికారి పరిపాలన అంత కరెక్ట్గా ఉంది. ఇక వీళ్ళిద్దరిని చూస్తే సువేందు అధికారిని, అదేవిధంగా హిమంత బిశ్వ శర్మని, వీళ్ళిద్దరిని చూస్తే వీళ్ళల్లో యోగి ఆదిత్యనాథ్ కనిపిస్తున్నాడు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ఆయన స్టైలే వేరు. అక్కడ రాష్ట్రంలో జరిగే తప్పుల విషయంలో కానీ, జరిగే అక్రమాల విషయంలో కానీ, ఆయన తీసుకునే నిర్ణయాలు, బుల్డోజర్ ప్రభుత్వం కానీ, ఎవరైనా తప్పు చేస్తే దానికి శిక్ష ఎంత గట్టిగా ఉంటుంది, అవి ఏ మతానికి సంబంధించిన వాళ్ళనైనా సరే మత భేదం లేకుండా, కులాల మతాల భేదం లేకుండా వాళ్ళని శిక్షించడం. మళ్ళీ ఆ శిక్ష ఏదో కొన్ని సంవత్సరాలకు, కొన్ని ఏళ్ళకు అన్నట్టు కాదు, వెంటనే ఏదైతే ఆ జరిగింది అని తెలిసిన వెంటనే వాళ్ళ ఇళ్ళ మీదకి బుల్డోజర్ ఎక్కడము, ఏదైతే ఆ తప్పు చేసిండ్రో వాళ్ళని జైల్లోకి పంపడం కానీ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అక్కడ జరిగిపోతూ ఉంటాయి. అంటే యోగి ఆదిత్యనాథ్ స్టైల్ అంటేనే కొంతమందికి, ముఖ్యంగా ఈ నేరాలు చేసేటోళ్ళకు ఒక వణుకు వస్తుంది. ఎందుకంటే ఏదో తప్పు చేసినామా ఇంకో కొన్ని సంవత్సరాలకు మనకు శిక్ష పడుతుంది అన్నట్టు కాకుండా అప్పటిదప్పుడే. అంటే యోగి ఆదిత్యనాథ్ మెయిన్గా ఏంటంటే నేషన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ అక్కడి రాష్ట్ర ప్రజల భద్రత విషయం కానీ, అక్కడ వాళ్ళ సమస్యల విషయం కానీ ఎంత కఠినంగా ఆయన ప్రతి శిక్షలు అమలు చేస్తూ ఉంటాడో దాంతో ఆయనని మెచ్చుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇక ఈయన దారిలోనే వీళ్ళిద్దరు కూడా, హిమంత బిశ్వ శర్మ అదేవిధంగా సువేందు అధికారి ఆయన దారిలోనే వెళ్తున్నారు.
ఈ హిమంత బిశ్వ శర్మకి అయితే అక్కడ అస్సాంలో, ఇక్కడ మనోళ్ళు అయితే అన్న అన్న అని ఎంత ఆప్యాయంగా ప్రేమగా పిలుచుకుంటారు, అక్కడ అస్సాంలో హిమంత బిశ్వ శర్మను మామ మామ అంటూ కూడా అక్కడి ప్రజలంతా అంత ఆప్యాయంగా పిలుస్తారు. ముఖ్యంగా బాల్య వివాహాల విషయంలో, అక్రమ వలసల విషయంలో ఆయన తీసుకొచ్చిన స్టాండ్, ఆయన అక్కడ అమలు చేస్తున్నవన్నీ చూస్తుంటే కూడా నిజంగా శబాష్ కదా, ఇలా ఉండాలి. నేషన్ గురించి ఆలోచించే నాయకులు ఉంటే రాష్ట్రాలు ఈ విధంగా మంచి బాటలో నడిచే విధంగా ఉంటాయని కూడా అనిపిస్తుంటుంది. ఈ డ్రగ్స్ విషయంలో అయితే ఈ హిమంత బిశ్వ శర్మ తీసుకున్న నిర్ణయానికైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎంతమంది ఆ డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకొని వాళ్ళు ఏం చేస్తుర్రో, ఎక్కడ పోతుర్రో, ఎంత ఆగమాగమవుతుండ్రో వాళ్ళకే తెలియదు. స్టిల్ ఇప్పటికీ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ డ్రగ్స్ ఎంత విపరీతంగా పెరిగిపోయినాయంటే అసలు దాని మీద ఎన్ని అవగాహన కార్యక్రమాలు తీసుకొచ్చి ఎంత చెప్తున్నా, ఎంత యాంటీ డ్రగ్స్ అని చెప్తున్నా కూడా అవి జరుగుతూనే ఉన్నాయి, అవి బయటికి వస్తూనే లేవు. అయితే ఈ డ్రగ్స్ని కేవలం వాళ్ళ హ్యాపీనెస్ కోసము, ఏదో అదొక రకమైన అనుభూతి కోసమే అనుకుంటున్నారు, కానీ ఒక రకంగా దేశాన్ని నాశనం పట్టించడానికి ఈ డ్రగ్స్ ఒక మెయిన్ రీజన్ అనేది ఈ యువతకి, ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో కానీ ఈ టెర్రరిజానికి, ఈ ఎవరైతే ఇండియాలోకి వచ్చి ఇంకా ఈ టెర్రరిజాన్ని పెంచాలని అనుకుంటుండ్రో వాళ్ళు చేసే ఒక ప్లాన్స్లో ఈ డ్రగ్స్ కూడా ఒక మెయిన్. ఈ డ్రగ్స్ని వాళ్ళకి అలవాటు చేసి ఇక ఈ డ్రగ్స్ లేకపోతే వాళ్ళు లేరు అన్నట్టుగా వాళ్ళని అంత పిచ్చిగా అడిక్ట్ చేసి ఇట్లా కూడా మనుషులని లొంగ తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో యువత ఎవరైతే ఉంటారో ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని అందులోంచి బయటికి రాలేక కొట్టుమిట్టులాడుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికైనా ఈ డ్రగ్స్ వాడడాన్ని తగ్గించి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు మళ్ళీ ఏదైతే చేయాలనుకున్నారో అది చేసుకుంటూ మన ఇండియాని డ్రగ్స్ ఫ్రీ ఇండియాగా మార్చితేనే చాలు. ఇది మా నుంచి హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే దేశం బాగుంటేనే మనందరం బాగుంటాం కాబట్టి డోంట్ యూజ్ డ్రగ్స్, బీ సేఫ్. జై హింద్.